అహ్మదాబాద్ లో తెలుగుడి బ్యాట్ గర్జించింది. ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ విధ్వంసంతో ఐపీఎల్లో తొలి శతకాన్ని అందుకున్న తిలక్ ముంబైకి భారీ స్కోర్ అందించాడు. తిలక్ వర్మ ఆఖరి ఓవర్స్ లో రెచ్చిపోయిన తీరుకు ఐపీఎల్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. తొలి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు చేసిన తిలక్ 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ గుజరాత్ తో మ్యాచ్ లోనూ దిమ్మ తిరిగేలా ఆడింది. గుజరాత్ తో మ్యాచ్ లోనూ నెమ్మదిగా ఆడింది. 14 ఓవర్స్లు ముగిసే సమయానికి ఆ జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే. అప్పటికే క్రీజులో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ స్లోగా ఆడుతున్నారు. దీంతో ఆఖరి 6 ఓవర్స్లో మహా అయితే ఇంకో 60 పరుగులు చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మను మోటివేట్ చేశారు. అగ్రెసివ్ గా నువ్వు ఛాంపియన్ బ్యాటర్వి అంటూ ఓ రేంజ్ లో మోటివేషన్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రసిద్ధి కృష్ణ వేసిన 15వ ఓవర్లో హిట్టింగ్ మొదలు పెట్టిన తిలక్ వర్మ 20 ఓవర్ ఆఖరి బంతి వరకు దంచుతూనే ఉన్నాడు. 15వ ఓవర్లో 19 పరుగులు రాగా 16వ ఓవర్లో కేవలం 4 పరుగులే వచ్చాయి. కగిసో రబాడా వేసిన ఆ ఓవర్లో స్ట్రైకింగ్ లో ఉన్న హార్దిక్ మొదటి 5 బంతుల్లో 3 పరుగులే తీశాడు. 17వ ఓవర్లో మరోసారి తన బ్యాట్ కి పనిచెప్పిన తిలక్ వర్మ రషీద్ ఖాన్ బౌలింగ్ లో 15 పరుగులు రాబట్టాడు. 18వ ఓవర్ బౌలింగ్ చేసిన స్పీడ్ స్టార్ అశోక్ వర్మను తిలక్ వర్మ ఉతికారేశాడు. 3 సిక్సర్లు 2 ఫోర్లతో ఆ ఓవర్లో 26 పరుగులు రాబట్టాడు. క్రీజ్లో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న తిలక్ వర్మ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ మరో 12 బంతుల వ్యవధిలోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ 12 బంతుల్లో తిలక్ వర్మ 5 ఫోర్లు 4 సిక్సర్లు బాదాడు. ఇన్నింగ్స్ చివరి 2 బంతులను 6-4 తరలించి తిలక్ వర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో తిలక్ వర్మ ఇదే తొలి సెంచరీ అనంతరం తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. స్ట్రాటజిక్ టైమింగ్ అవుట్లో తిలక్ వర్మను తన మాటలతో హార్దిక్ పాండ్యా రెచ్చగొట్టాడు. అతను ఏం చెప్పాడో ఏమో తెలియదు, కానీ ఆ తర్వాత ఓవర్లోనే తిలక్ వర్మ ఉగ్ర రూపం చూపించాడు. చివరి 23 బంతుల్లో తిలక్ వర్మ 7 సిక్సర్లు 8 ఫోర్లతో రెచ్చిపోయాడు. కేవలం బౌండరీల రూపంలోనే 74 పరుగులు నమోదు చేశాడు.